వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఇక్కడ ఆల్రెడీ ఒక టైటిల్ పెట్టాము మనం, పాపం మద్దాలిగిరి, ఎవరి మద్దతు లేదు మద్దాలిగిరికి అనేది ఒక టైటిల్ పెడతాం జరిగింది. మనం మద్దాలిగిరి ఈయన మొన్నటి ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేసి, అంతకుముందు ఎన్నికల్లో 2019 ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేశారు. ఫస్ట్ టైం పోటీ చేసిన కొద్ది రోజులకే ఆయన గెలిచారు. అక్కడి నుంచి గుంటూరు వెస్ట్ నుంచి గెలిచిన కొద్ది రోజులకే ఆ రోజు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఆ కొద్ది రోజులకే ఆయన వెళ్ళి వైఎస్ఆర్సీపీలో జాయిన్ కావడం జరిగింది. అయితే వైఎస్ఆర్సీపీలో గుంటూరు వెస్ట్ ఇన్ఛార్జ్గా కొనసాగుతూ వస్తున్నప్పటికీ జగన్మోహన్ రెడ్డి ఆయనకి ఎక్కడా కూడా న్యాయం చేసే ప్రయత్నం అయితే చేయలేదు. ఎందుకంటే నిజంగా ఒక్క మాటలో చెప్పాలంటే మద్దాలిగిరి రాజకీయ భవిష్యత్తు జగన్మోహన్ రెడ్డి ఆడుకున్నారు. జగన్మోహన్ రెడ్డి నమ్మి ఆయన తనకు టికెట్ ఇచ్చి తను ఎన్నోసార్లు పార్టీలో కోపప్ చేసి తన ఎమ్మెల్యే స్థాయికి తీసుకొచ్చిన పార్టీని తనకు ఎడంకాలతో తన్ని మరీ ఆ రోజు వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళే ప్రయత్నం చేశారు. బట్ దానికి రిజల్ట్ ఆయన అనుభవిస్తూ ఉన్నారు. మనం చూసినట్టయితే ఉమ్మడి గుంటూరు జిల్లాను రిప్రజెంట్ చేస్తూ ఆయన రాజకీయాల్లో ఎదిగారనుకోవాలి. టీడీపీలో వాళ్ళు నామినేటెడ్ పోస్టులు కూడా ఆయన పనిచేశారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు. ఇక గత ఎన్నికల టైంలో కూడా అదేవిధంగా మద్దాలిగిరి ఎప్పుడు కూడా గుంటూరు జిల్లాలో అనేక ఇష్యూస్లో పార్టీ తరఫున పార్టిసిపేట్ చేస్తూ టీడీపీ తరఫున వార్తల్లో ఉంటూ వచ్చారు. ఇక అందుకనే మద్దాలిగిరి మీద చాలా సీరియస్గానే చంద్రబాబు నాయుడు ఎప్పుడు ఫోకస్ పెడుతూనే వచ్చారు. దానిలో భాగంగానే 2019 ఎన్నికల్లో గుంటూరు వెస్ట్ నుంచి ఆ రోజు మద్దాలిగిరి పోటీ చేయడం జరిగింది. గుంటూరు వెస్ట్ నుంచి పోటీ చేసి ఆయన గెలుచున్నారు. గెలిచిన కొద్ది రోజులకే ఓ వంశీ తరహాలోనే, ఓ కర్ణం బలరాం తరహాలోనే, ఓ వాసుపల్లి గణేష్ తరహాలోనే ఆయన వైఎస్ఆర్సీపీ జెండా కప్పుకునే ప్రయత్నం చేశారు. సో వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళిన దగ్గర నుంచి కూడా ఆయన అఫిషియల్గానే ఇన్ఛార్జిగానే వ్యవహరిస్తూ వస్తున్నారు వైఎస్ఆర్సీపీకి గుంటూరు వెస్ట్లో. లాస్ట్ మినిట్ వరకు తనకే టికెట్ దక్కుతుందని కూడా మద్దాలిగిరి లెక్కలు కడుతూ వచ్చారు, అంచనా వేస్తూ వచ్చారు. కానీ జగన్మోహన్ రెడ్డి 2024 వచ్చేటప్పటికి ఎమ్మెల్యేల షఫలింగ్ని తెర మీదకి తీసుకొచ్చారు. తాను చేయించుకున్న సర్వేల్లో అనేక రకాలుగా తన ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత కనిపిస్తున్న తీరుతో జగన్మోహన్ రెడ్డి అలర్ట్ అయ్యారు. దానిలో భాగంగానే ఆయన పూర్తి స్థాయిలో షఫలింగ్ ప్రక్రియ చేపట్టారు. ఈ క్రమంలోనే అటు వాళ్ళని ఇటు వాళ్ళని అటు పంపిస్తూ ఒక కీలక ప్రయోగానికి తెరతీశారు. ఆ ప్రయోగమే మొన్నటి ఎన్నికల్లో జగన్ ఘోర ఓటమికి సగం కారణం అని మనం చెప్పుకోవచ్చు. ఈ క్రమంలోనే గుంటూరు వెస్ట్ నుంచి ఇన్ఛార్జిగా ఉన్న మద్దాలిగిరిని పక్కన పెట్టి కనీసం ఆయన కన్సర్న్లోకి కూడా తీసుకోకుండా కనీసం మద్దాలిగిరిని కూర్చోబెట్టుకొని తనకి ఎందుకు టికెట్ ఇవ్వట్లేదు అని కూడా ఒక కారణం కూడా చెప్పే ప్రయత్నం చేయకుండా జగన్మోహన్ రెడ్డి చిలుకలూరుపేట ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్న విడదల రజనీని తీసుకొచ్చి గుంటూరు వెస్ట్లో నిలబెట్టే ప్రయత్నం చేశారు. అది కూడా చిలుకలూరుపేటలో ఆమె మీద పూర్తి స్థాయిలో ఒక వ్యతిరేకత ఉందని కూడా సర్వేలో స్పష్టమైంది. అప్పటికే విజయసాయిరెడ్డి లాంటి వాళ్ళు ఆమెను వార్న్ చేస్తూ వచ్చారు, ఎవరిని కలుపుకుపోవట్లేదు అని చెప్పి అలర్ట్ చేసే ప్రయత్నం చేశారు. అంతేకాదు ఇక ఆమెతో పడలేక, ఆమె పోరు వేగలేక శ్రీకృష్ణదేవరాయలు లాంటి వాళ్ళు అప్పటికే టీడీపీ జెండా కప్పుకున్నారు. ఆయనకు ఆల్రెడీ ఎంపీ టికెట్ కూడా అప్పటికి అనౌన్స్ చేస్తున్నారు నరసరావుపేట ఎంపీ టికెట్ విషయంలో. సో ఇక ఎలాగో చిలుకలూరుపేట నుంచి పోటీ చేసి అప్పటికే పుల్లారావు కూడా స్ట్రాంగ్ అయి ఉన్నారు. విడదల రజనీ మీద ఉన్న వ్యతిరేకత మొత్తము కూడా 5 ఏళ్ల పాటు ఉన్న వ్యతిరేకత అంతా పుల్లారావుకు ఒక యాడ్ ఆన్ ఎలిమెంట్గా కూడా మారింది. ఎలాగో ఆమె అక్కడ పోటీ చేస్తే ఆయన మీద గెలిచే అవకాశాలు లేవని అంచనాతోనే జగన్మోహన్ రెడ్డి ఆమెను తీసుకెళ్లి గుంటూరు వెస్ట్లో నిలబెట్టే ప్రయత్నం చేశారు. గుంటూరు వెస్ట్లో నిలబెట్టిన విడదల రజనీని అక్కడ నిలబెడితే అప్పటికప్పుడు టీడీపీకి మద్దాలిగిరి చాలా సీరియస్ ఎఫర్టే పెట్టారు టీడీపీలోకి తిరిగి వచ్చేందుకు. కానీ చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు ఆయన ఎలో చేసే ప్రయత్నం చేయలేదు. ఈ క్రమంలోనే గల్లా మాధవికి టికెట్ కేటాయించారు. అది కూడా రజక సామాజిక వర్గానికి చెందిన గల్లా మాధవికి చంద్రబాబు నాయుడు తొలిసారిగా టికెట్ కేటాయించడం జరిగింది. దెన్ అక్కడి నుంచి గల్లా మాధవ్ గెలిచారు. విడదల రజనీ లాంటి ఒక మంత్రి, ఆమె మంత్రిగా పనిచేస్తున్నారు. ఆమె గల్లా మాధవ్తో పోలిస్తే ఒక 5 ఏళ్ళు పొలిటికల్ ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. అంతకుముందు టీడీపీ వేదిక మీద మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. అలాంటి విడదల రజనీని ఓడించి మరీ గల్లా మాధవి ఎమ్మెల్యే అయ్యారు. ఇక్కడ చూసినట్లయితే మద్దాలిగిరి పరిస్థితి మాత్రం అడక్కత్తెరలో పోకచెక్కలా ఉందనే చెప్పుకోవాలి. మొన్నటి ఎన్నికల సమయంలో అటు వన్ సైడెడ్గా తన టికెట్ నుంచి పక్కన పెట్టి తన కనీసం మాట్లాడకుండా, కన్విన్స్ చేయకుండా, పిలిపించి ఏమీ తనకు సంజాయిషి కూడా చెప్పకుండా జగన్మోహన్ రెడ్డి తనను పక్కన పెట్టిన తీరు ఒక ఎత్తు అయితే, అవమానం దాన్ని హ్యూమిలేట్ చేసిన తీరు ఒక ఎత్తు అయితే, విడదల రజనీ ఎక్కడి నుంచో వచ్చిన విడదల రజనీ కోసం తను ప్రచారం చేయాల్సి రావడం మరొక ఎత్తు అనుకోవాలి. అందుకే అంత సీరియస్గా కూడా మద్దాలిగిరి విడదల రజనీ కోసం ప్రచారం చేసిన సందర్భం లేదు. ఆల్మోస్ట్ ఆయన మొన్నటి ఎన్నికల్ని వైసీపీ తరఫున ఆ ఎన్నికల్ని అవాయిడ్ చేశారని అనుకోవాలి. ఇటు టీడీపీలో ఉండుంటే వేరే ఆప్షన్ చూసేవాళ్ళు కాదు చంద్రబాబు నాయుడు. ఆయనకే టికెట్ వచ్చే అవకాశం ఉండేది. కనీసం టికెట్ అన్నా వచ్చి ఎమ్మెల్యే అన్నా అయి ఉండేవాళ్ళు మొన్న కూటమి వేవ్లో. బట్ ఆ ఛాన్స్ కూడా లేకుండా చేసుకున్నారనుకోవాలి. ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్నట్టుగా తానే సెల్ఫ్ గోల్ చేసుకొని తన పరిస్థితిని ఆ స్థాయికి తీసుకొచ్చుకున్నారు. అలాంటి ఎవరైతే మద్దాలిగిరి ఉన్నారో ఈరోజు ఆయన ఏ పార్టీలోకి వెళ్ళలేని సిచ్యువేషన్, తిరిగి టీడీపీలోకి ఎంట్రీ లేదు. జనసేన లాంటి పార్టీలు కూడా అంత ఈజీగా ఇప్పుడు ఇతర పార్టీ నుంచి నేతలు తీసుకునేందుకు పవన్ కళ్యాణ్ సిద్ధంగా లేదు.
ఇక బీజేపీ అటు జనసేన టీడీపీ పొత్తుల్లో ఉన్నారు కాబట్టి వన్ సైడ్ డెసిషన్స్ బీజేపీ మేక్ చేయలేకపోతుంది. ఇలాంటి సిచ్యువేషన్లో మద్దాలగిరి ఈరోజు అలా అని పార్టీలో కూడా ఉండలేకపోతూ ఉన్నారు. ఇలాంటి సిచ్యువేషన్లో ఈ రోజున మద్దాలగిరి పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి మీద తిరుగుబాటు జెండా కూడా ఎగరేస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా కూడా ఆయన మాట్లాడుతున్నారు. కనీసం ఆయన అటు ఆ స్థాయిలో ఎమ్మెల్యేగా పనిచేసిన గుంటూరు వెస్ట్ లాంటి ఒక కీలక కాన్స్టిట్యున్సీకి ఎమ్మెల్యేగా పనిచేస్తే ఆయన్ని పట్టించుకున్న నాథుడే ఈ రోజున కరువయ్యారని అనుకోవాలి. సో మొత్తానికైతే రాజకీయాల్లో పక్కపాటి అధికార పార్టీనే పరమావధిగా భావిస్తే ఎలాంటి రిజల్ట్ ఉంటుంది, ఎలాంటి రాజకీయ భవిష్యత్తు ఉంటుంది అనడానికి మద్దాలగిరి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అని మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ చూసినట్లయితే మద్దాలగిరి పరిస్థితి మాత్రం అడక్కత్తెరలో పోకచక్కలా ఉందనే చెప్పుకోవాలి. మొన్నటి ఎన్నికల సమయంలో అటు వన్ సైడెడ్గా తన టికెట్ నుంచి పక్కన పెట్టి తన కనీసం మాట్లాడకుండా కన్విన్స్ చేయకుండా పిలిపించి ఏమీ తనకు సంజాయిషి కూడా చెప్పకుండా జగన్మోహన్ రెడ్డి తనను పక్కన పెట్టిన తీరు ఒక ఎత్తు అయితే, అవమానం దాన్ని హ్యూమిలేట్ చేసిన తీరు ఒక ఎత్తు అయితే, విడుదల రజనీ ఎక్కడి నుంచో వచ్చిన విడుదల రజనీ కోసం తను ప్రచారం చేయాల్సి రావడం మరొక ఎత్తు అనుకోవాలి. అందుకే అంత సీరియస్గా కూడా మద్దాలగిరి విడుదల రజనీ కోసం ప్రచారం చేసిన సందర్భం లేదు. ఆల్మోస్ట్ ఆయన మొన్నటి ఎన్నికల్ని వైసీపీ తరఫున ఆ ఎన్నికల్ని అవాయిడ్ చేశారని అనుకోవాలి. ఇటు టీడీపీలో ఉండుంటే వేరే ఆప్షన్ చూసేవాళ్ళు కాదు చంద్రబాబు నాయుడు. ఆయనకే టికెట్ వచ్చే అవకాశం ఉండేది, కనీసం టికెట్ అన్నా వచ్చి ఎమ్మెల్యే అయినా అయి ఉండేవాళ్ళు మొన్న కూటమి వేవ్లో. బట్ ఆ ఛాన్స్ కూడా లేకుండా చేసుకున్నారనుకోవాలి. ముందు నుయ్యి వెనుక గోయి అన్నట్టుగా తానే సెల్ఫ్ గోల్ చేసుకొని తన పరిస్థితిని ఆ స్థాయికి తీసుకొచ్చుకున్నారు. అలాంటి ఎవరైతే మద్దాలగిరి ఉన్నారో ఈరోజు ఆయన ఏ పార్టీలోకి వెళ్ళలేని సిచ్యువేషన్, తిరిగి టీడీపీలోకి ఎంట్రీ లేదు. జనసేన లాంటి పార్టీలు కూడా అంత ఈజీగా ఇప్పుడు ఇతర పార్టీ నుంచి నేతలు తీసుకునేందుకు పవన్ కళ్యాణ్ సిద్ధంగా లేదు. ఇక బీజేపీ అటు జనసేన టీడీపీ పొత్తుల్లో ఉన్నారు కాబట్టి వన్ సైడ్ డెసిషన్స్ బీజేపీ మేక్ చేయలేకపోతుంది. ఇలాంటి సిచ్యువేషన్లో మద్దాలగిరి ఈరోజు అలా అని పార్టీలో కూడా ఉండలేకపోతూ ఉన్నారు. ఇలాంటి సిచ్యువేషన్లో ఈ రోజున మద్దాలగిరి పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి మీద తిరుగుబాటు జెండా కూడా ఎగరేస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా కూడా ఆయన మాట్లాడుతున్నారు. కనీసం ఆయన అటు ఆ స్థాయిలో ఎమ్మెల్యేగా పనిచేసిన గుంటూరు వెస్ట్ లాంటి ఒక కీలక కాన్స్టిట్యున్సీకి ఎమ్మెల్యేగా పనిచేస్తే ఆయన్ని పట్టించుకున్న నాథుడే ఈ రోజున కరువయ్యారని అనుకోవాలి. సో మొత్తానికైతే రాజకీయాల్లో పక్కపాటి అధికార పార్టీనే పరమావధిగా భావిస్తే ఎలాంటి రిజల్ట్ ఉంటుంది, ఎలాంటి రాజకీయ భవిష్యత్తు ఉంటుంది అనడానికి మద్దాలగిరి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అని మనం చెప్పుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.